సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఆర్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు 1000 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మీ ప్రసన్న గత 100 రోజులుగా డివిజన్లోని ప్రతి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని నమోదు చేసి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అవకాశం లభిస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే సిద్ధం చేసిన ప్రజా మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యల ఆధారంగా రూపొందించిన ప్రణాళికతో ప్రజా సేవను కొనసాగిస్తామని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడడం తమ లక్ష్యమని లక్ష్మీ ప్రసన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నుంచి బస్తీ దర్శనం చేస్తూ ప్రతి ఇంటింటికి ప్రతి కాలనీలో డ్రైనేజ్ సమస్యలు ఉండి నేను చూశాను. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన తర్వాత మాకు డ్రైనేజీలు అమ్మా కనీసం మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయి. ఎంతో మంది తాజా మాజీలు ఇక్కడ మారారు, కానీ పరిస్థితులు ఎప్పుడు ఎక్కడేసిన కొంగలు అక్కడే అంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మా హరీష్ రావు సార్ కావచ్చు, వీళ్ళ ఆశీర్వాదాల వల్ల నాకు అవకాశం వస్తే మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తీర్చుకుంటూ ఇప్పుడు ఏ పదవి లేకుండానే మేము ఆర్ఆర్కే ఫౌండేషన్ తరఫున ప్రజలకు సేవ చేస్తున్నాను. అలాగే పదవి వస్తే కనీసం వాళ్ళు పార్టీ నుంచి మాకు నిధులు ఎంత ఇచ్చినా సరే మా సొంత ఖర్చైనా పెట్టుకొని ప్రజలకి ఈ సమస్యగా 100వ రోజు బస్తీ దర్శనంలో ప్రజలకు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తాను. ఈరోజు దాదాపు 1000 మెంబర్స్ వరకు మాకు యాక్సిస్ మై ఇండియా కంపెనీ నుంచి ఒక చిన్న నా ఆనందంగా మా వాళ్ళకందరికీ చిన్న గిఫ్ట్లు పంచడం జరిగింది లేడీస్కి. అందులో ముఖ్యంగా మడ్డర్ బస్తీ సోదరి మందికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే శ్రీనివాస్ నగర్ నుంచి కావచ్చు, ఓల్డ్ ఆసిపురం నుంచి కావచ్చు, నా ప్రెస్ రిపోర్టర్స్, నా సోదరులు కూడా వచ్చి నాకు చాలా సహకరించారు. థ్యాంక్ యూ. అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఆర్కే ఫౌండేషన్ ద్వారా గత 100 రోజులుగా కానుకుంట నుంచి స్టార్ట్ చేసి కానుకుంట, అశోక్ నగర్, జ్యోతి నగర్, కాకతీయ నగర్, సాయి నగర్, మయూరి నగర్, సాయి నగర్ కాలనీ, ఆర్సీపురం శ్రీనివాస్ బస్తీ, ఆర్సీపురం ఒడ్రి బస్తీ, ఎస్సీ కాలనీ, ప్రతి కాలనీ తిరుగుతూ మా ఫౌండేషన్ తరఫున డోర్ టు డోర్ 25 సంవత్సరాల నుంచి ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేసిన ఈ ఆర్సీపురం ప్రజానికానికి ఒక ఆడకూతురిని పంపించి ప్రజల సమస్యలు తెలుసుకొని పై అధికారుల దాకా చేర్చి సమస్యలని వీటన్నిటిని తీర్చాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల కష్ట నష్టాలు, డ్రైనేజీల ప్రాబ్లము ఏమున్నాయి, మౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు లేవు. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నాయకులు ఒకే గోత్రికులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్న ప్రజలకు ఏం జరిగింది, 100 రోజులుగా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్తూనే ఉన్నాం. ఇది రాజకీయం కోసం కాదు, నిత్య అవసరంగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఏ ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ప్రతి ఫౌండేషన్ ద్వారా ప్రతి సమస్య తెలుసుకుంటూ హ్యూమన్ రైట్స్ ద్వారా ఆమె సంగారెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది. డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్న లేడీస్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, పింఛన్లు వస్తున్నాయా రావట్లేదా, ఇక్కడ ఏం చేశారు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎంత వస్తున్నాయి, బీసీలకు ఏం చేశారు, ముదిరాజులకు ఏం చేశారు, ఒడ్ర బస్తీ వాళ్ళకి ఏం చేశారు, మున్నూరు కాపు వాళ్ళకి ఏం చేశారు, ఎస్సీలకి ఏం చేశారు, కామిటీలకు ఏం చేశారు, రెడ్లకి ఏం చేశారు, కమ్మవారికి ఏం చేశారు, ప్రతి కులానికి మైనారిటీ సోదరులకు ఏం చేశారు, అసలు ఏం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందిని నమ్మి టికెట్లు ఇచ్చింది, గెలిచారు. ఒకే కోత్రికులు 3 సార్లుగా కార్పొరేటర్లు అయ్యారు, టౌన్ ప్రెసిడెంట్లు అయ్యారు, మెంబర్షిప్లు చేశారు. ఏం చేశారు, ఏం డెవలప్ అయింది తెలుసుకోనికి 100 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. ప్రతి సమస్య తెలుసుకున్నాం. కానుకుంటలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అశోక్ నగర్లో బస్ స్టాప్ ప్రాబ్లం ఉంది, కాకతీయ నగర్లో పార్క్ ప్రాబ్లం ఉంది, సాయినగర్ కాలనీలో కమిటీయాల ప్రాబ్లం ఉంది, మయూరి నగర్లో పార్క్ ప్రాబ్లం ఉంది, సాయినగర్ కాలనీలో కమిటీయాల ప్రాబ్లం ఉంది, ఆర్సీపురంలో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది. హరీష్ రావు గారు ప్రత్యేకంగా సిద్దిపేట నుంచి ఇంజనీర్లు పంపించి డ్రైనేజ్ వ్యవస్థని మొత్తం చెక్ చేయించారు. ఇంతలోకి మా ప్రభుత్వం పోయింది, దాన్ని పూర్తి చేయలేకపోయినాం ప్రభుత్వం పోవటం వల్ల.
ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి, మన ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ ప్రభుత్వం లేదు కాబట్టి నిధులు సౌకర్యంగా సమకూర్చుకోలేకపోతున్నాం. కొంతమంది ఎన్నో మాటలు చెప్పి గుళ్ళ మీద ప్రమాణాలు చేసి మేము అది చేస్తాము, ఈ నిధులు తెచ్చినాము, ఆ నిధులు తెచ్చినామని ఇబ్బంది పెట్టి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడటమే కానీ జనాలకు ఒరిగింది ఏం లేదు. ఆర్సీపురం మొత్తం మీద 24 బోర్లు ఉన్నాయి. ఎక్కడ చుక్క నీళ్లు కూడా రావట్లేదు. బోర్లలో ట్యాపులు కూడా ఎరగొట్టుకొని అమ్ముకున్న దాఖలు ఉన్నాయి. రేపు ఒకవేళ దేవుడు కరుణించి రిజర్వేషన్ కనుక వస్తే మేము ముందుకొచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్క కాలనీలో బోర్ వేపించి ఆ బోర్కి మేమే సొంతంగా ఫిల్టరింగ్ చేస్తాం. ఇక్కడే ఇల్లు కట్టి నిత్యం అన్నదానం చేస్తాం. ప్రతి పేద ఇంటి పెళ్ళి జరిగితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపిస్తాము. వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్న